ఆరవ తరగతి 4వ పాఠము సమయస్ఫూర్తి. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాలు, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాము. పర్యాయ పదాలు: వటము, మర్రి చెట్టు, బహుపాదము, ఎలుక, మూషికము, కనకము. నమస్కారం, కైమూడ్పు, అంజలి. శత్రువు, విరోధి, వైరి. పిల్లి, బిడాలము, మార్జాలము. గుడ్లగూబ, ఉలూకము, గూబ. వైరము, విరోధం, శత్రుత్వం. గుండె, హృదయము, ఎద. నెక్స్ట్ ప్రకృతి వికృతులు: ఆహారం, ఓగిరం, ప్రాణము, పానము, కథ, కథ. ధర్మము, దమ్మము, రథం, అరథం. అంగుళీయకం, ఉంగరం. ప్రాంతము, పొంత. హితం, ఇతం. నెక్స్ట్ వ్యతిరేక పదాలు: అదృష్టం, దురదృష్టం, మంచి, చెడు, వెలుగు, చీకటి. అపకారం, ఉపకారం. ధర్మం, అధర్మం. సత్యం, అసత్యం. నెక్స్ట్ సందులు: సదాలోచన, సదాలోచన. సత్ ప్లస్ ఆలోచన, సదాలోచన. ఇది జస్త్వ సంధి. సూత్రము: పరుష సరళములకు అచ్చులు గాని తక్కిన హల్లులు గాని పరములగునప్పుడు గజడ దబలు వచ్చును. నెక్స్ట్ వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఇది ఉత్వసంధి. సూత్రము: ఉత్ అనగా హ్రస్వ ఉకారము అని అర్థము. సూత్రము: ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగును. నెక్స్ట్ మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో, మహనీయులెందరో. ఉత్వసంధి. మనమందరం, మనము ప్లస్ అందరం, మనమందరం. ఉత్వసంధి. ముసలివాళ్ళందరూ, ముసలివాళ్ళు ప్లస్ అందరూ, ముసలివాళ్ళందరూ. ఉత్వసంధి. ఇల్లుంది, ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది. ఉత్వసంధి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. ఉత్వసంధి. ముసలివారంటే, ముసలివారు ప్లస్ అంటే, ముసలివారంటే. ఉత్వసంధి. పాఠాలెన్ని, పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని. ఉత్వసంధి. నెక్స్ట్ సమాసాలు. సమాసాలు: దీనస్థితి, దీనస్థితి. దీనమైన స్థితి, దీనస్థితి. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటే పూర్వపదం విశేషణము, ఉత్తరపదం నామవాచకంగా ఉంటుంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ ప్రాణభీతి, ప్రాణభీతి అంటే ప్రాణములయందు భీతి, ప్రాణములయందు భీతి. ఇది సప్తమి తత్పురుష సమాసం. అందున్నన్ అన్నవి సప్తమి తత్పురుష సమాసం కిందకు వస్తాయి అన్నమాట. సదాలోచన, ఇది మంచిదైన ఆలోచన. సదాలోచన అంటే మంచిదైన ఆలోచన. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే పూర్వపదం విశేషణమై ఉండి ఉత్తరపదం నామవాచకం అయి ఉంటుందన్నమాట. ధర్మబుద్ధి, ధర్మమైన బుద్ధి. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. జాతి లక్షణం, జాతి యొక్క లక్షణం. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల. ఆ సూత్రం ప్రకారంగా ఇది షష్ఠీ తత్పురుష సమాసం అన్నమాట. ప్రాణగండం, ప్రాణములకు గండం. ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ అలంకారం.
ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు. ఇది ఉపమా అలంకారం. సూత్రము. ఉపమేయములకు సాదృశ్యమును రమణీయంగా వర్ణించి చెప్పిన అది ఉపమాలంకారమగును. నెక్స్ట్, విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఇది ఉపమాలంకారము. నెక్స్ట్, భాషా భాగాలు. విశేషణం, నామవాచకం, విశేషణం, క్రియ, అవ్యయం, సర్వనామం. నెక్స్ట్, చదివాను, కాని, ఆమె, ఎర్రని, వనజ. ఇది మనము జతపరచాలి. విశేషణం, విశేషణం అంటే ఇక్కడ ఎర్రని, విశేషణం అంటే ఎర్రని. నామవాచకం, నామవాచకం అంటే వనజ. క్రియ, క్రియ అంటే చదివాను. అవ్యయం, అవ్యయం అంటే కాని. సర్వనామం అంటే ఆమె. నెక్స్ట్, ఖాళీలను పూరించండి. ఖాళీలను పూరించండి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణము. నెక్స్ట్, పేరుకు బదులుగా వాడేది సర్వనామము. నెక్స్ట్, పనిని తెలిపే మాట క్రియ. నెక్స్ట్, లింగ వచన విభక్తులు లేనిది అవ్యయము. నెక్స్ట్, పేరును తెలిపే పదము నామవాచకము. నెక్స్ట్, చమత్కార పద్యం. ఇలలో నిద్దరు రాజులు మలయుచు జదరంగమాడి మాపటి వేళన్ బలమెత్తి కట్టమరచెను నెలుకలు తమ కలుగులోకి కేనుగు నీడ్చెన్. ఈ యొక్క చమత్కార పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఇలలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు. రాత్రయింది. చదరంగం మీద బలాన్ని అంటే ఇక్కడ పాములని అని అర్థం అన్నమాట. చదరంగం మీద బలాన్ని ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళిపోయారు. ఇద్దరు రాజులు కూడాను ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు అంటే పావుల్లో ఉంటాయి కదా ఏనుగులు, ఆ ఒక్క ఏనుగుని తమ రంధ్రంలోకి ఈడ్చుకొని పోయాయట ఎలుకలు. నెక్స్ట్, సూక్తి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. నెక్స్ట్, సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.